నుంచి 22,000 కోట్ల పెంచి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరాకి కూడా ఆయకట్టు కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారి ప్లానింగ్ చూడండి. ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని ఇక్కడ నుంచి 8 టీఎంసీలు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని, అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసినో కానీ నోరు మెదపరు. అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలోనే 8 టీఎంసీ పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో 2 టీఎంసీల కోసం 1,27,000 కోట్ల క్యాపిటల్ కాస్ట్ పర్ ఇయర్ 10,000 కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట. అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు, ఇంతకంటే కక్కుర్తి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాం. మళ్ళీ ఫిగర్స్ అర్థం చేసుకోండి. గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి 8 టీఎంసీ నీళ్లు వదులుకొని కాళేశ్వరంపై 2 టీఎంసీల కోసం 1,20,000 కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకొని అది గొప్పతనం అనుకుంటాను. అదేవిధంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై కృష్ణానది జలాలపై కుట్ర జరిగింది. ఈ జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs 8 TMC per day of water from the foreshore Srisalem reservoir. ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు. ఈ జియో ఇష్యూ చేసే ముందు వాళ్ళిద్దరు ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు. జియో ఇష్యూ అయినాక భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని 5th August 2020కి మీ చర్చలు రండి, మీ అన్ని డిస్ప్యూట్స్ గురించి మాట్లాడదామంటే చాలా కన్వీనియంట్గా, అసలు నిజంగా తెలంగాణలో ప్రతి పౌరునికి తెలవాలి, డైరెక్ట్గా నేరుగా కేసీఆరే తెలంగాణ మీద కుట్ర చేసిండు. 5th August 2020కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి భారత ప్రభుత్వం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని డిస్కషన్ పిలిస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ టెండరు 10th Augustకి పూర్తయిందని చెప్పి వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఆ టెండర్ పూర్తయి అగ్రిమెంట్ పూర్తయి పనులు మొదలైనాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంది. ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టుకుంటే ఏమైనా స్టేటస్ కో ఆర్డర్ ఇస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ చేపట్టేది అవకాశం లేదు. మరి ఎన్ని రకాలుగా చూసినా ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాలపై ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పిండు. ఈ 10 ఏళ్లలో జరిగిన అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకి జరగలేదు. ఈ విషయాన్ని దయచేసి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి, తెలంగాణ రైతులు గమనించాలి, ఈ దొంగ నాటకాలు కూడా గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. చారి గారు, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటలేరు. ప్రభుత్వ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తారు. చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు కూర్చొని ఏం ఆదేశాలు ఇచ్చిండ్రో ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి అయినా, రజత్ కుమార్ అయినా, ఈఎన్సి మురళీధరరావు గారైనా అదే సంతకాలు పెట్టిండ్రు. ఈరోజు కూడా మా ప్రభుత్వం, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నామో రాహుల్ పొజ్జా, ఈఎన్సి మురళీధరరావు గారు సంతకం పెడతారు. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం, నిర్ణయం చేసేది ప్రభుత్వం బాధ్యత, అమలు చేసేది అధికారుల బాధ్యత. వాళ్ళిద్దరు అట్లా ఆదేశాలు ఇచ్చారు, అట్లా పోయింది. ఆ రోజు మేమిద్దరం ఇట్లా ఆదేశాలు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లుంది. కాబట్టి అక్కడ అధికారుల పాత్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం తప్ప వాళ్ళు స్వతంత్రంగా పనిచేయడానికో స్వతంత్రంగా వ్యవహరించడానికి వెసులుబాటు ఉండదు. అందున కేసీఆర్ దగ్గర ఆ వెసులుబాటు ఉంటుందా?
నీకు బాగా తెలుసు కదా. ఏం మరి నీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ కాగితాలు అన్నిడునే మేము ఇద్దరం కలిసి ఒకటే చెప్తున్నాం. తప్ప మీరు అదే హరీష్ రావు మాట్లాడుతుండింటాడు, ఎందుకనంటే ఇప్పుడు ఆయనకి ఏదో దారి కావాలి కదా. అందుకే కదా ఇప్పుడు ఈ తప్పులు జరిగినాయి, వీటి సరిదిద్దడానికి బోర్డు మీటింగులు పెట్టుండ్రి, దీని చర్చలు మొదలు పెట్టుండ్రి, కొత్త ట్రిబ్యునల్ వేయండి, పరివాహక ప్రాంతానికి సహజ న్యాయ సూత్రంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేము ఇద్దరం అందుకే కదా బాధ్యత తీసుకోగానే పోయి ప్రధానమంత్రిని కలిసినాము, అదేవిధంగా జలశక్తి మంత్రిని కలిసినాము, మా అధికారులను పంపించినాము. మా తాపత్రయం అంతా అదే కదా. మరణ శాసనం కేసీఆర్ రాసిండు కాబట్టి ఆ మరణ శాసనాన్ని తిరగరాయడానికే మా అపర భగీరథ ప్రయత్నం మేము చేస్తున్నదంతా. దాంట్లో భాగంగానే ఇవన్నీ మీకు కూడా ఎందుకు ఈ కాగితాలన్నీ ముందర పెడుతున్నాము. కొంతకాలం అయిన తర్వాత అబద్ధమే ప్రచారం అయింది, మామాళ్ళు ఆ స్థాయిలో అబద్ధాలు నమ్ముకొని బతుకుతురు. తప్పకుండా వాటి అన్నిటిని కూడా నిపుణులు వేస్తాము, చర్చిస్తాము, వాటి మీద నిర్ణయం